Online classes, Padmavati Junior College, Narsanapeta. My name S. Appalanaidu, lecturer in chemistry. So, మనం solutions lesson లో లాస్ట్ దీనిలో ఉన్నాం. మనం కాలిగేటివ్ ప్రాపర్టీస్ కణాధార ధర్మాల గురించి చెప్పాను. ఈ కణాధార ధర్మాలు ఎన్ని మనకు జనరల్ గా 4 ఉంటాయని చెప్పాను. కణాధార ధర్మాలు ఎన్ని ఉంటాయేమో 4. ఈ కణాధార ధర్మాల్లో ఫస్ట్ వన్ RLVP. RLVP మీన్స్ రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్, సాపేక్ష బాష్పీయ నిమ్నత అని ఒకటి చెప్పాను. రెండోది ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, బాష్పీభవన స్థానం ఉన్నతి అని చెప్పాను. బాష్పీభవన స్థానం ఉన్నతి. మూడోది డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, ఘనీభవన స్థానం నిమ్నత, ఘనీభవన స్థానం నిమ్నత. దీన్ని డెల్టా టీబీ, దీన్ని డెల్టా టీఎఫ్ అనమాట. ఫోర్త్ వన్ ఆఫ్ ఇన్ ఆస్మాటిక్ ప్రెజర్, ద్రవాభిసరణ పీడనం, దీని లెటర్ పై, దీన్ని పైతో చూస్తాం. ఈ విధంగా 4 అనేవి కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి. RLVP మీన్స్ సాపేక్ష బాష్ప పీడన నిమ్నత అని అర్థం. సో ఇప్పుడు కాలిగేటివ్ ప్రాపర్టీస్ రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్, సాపేక్ష బాష్ప పీడన నిమ్నత ఒకటి. రెండోది ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్, బాష్పీభవన స్థానం ఉన్నతి, డెల్టా టీబీ. మూడోది డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, డెల్టా టీఎఫ్. నాలుగోది ఆస్మాటిక్ ప్రెజర్, ద్రవాభిసరణ పీడనం. ఈ విధంగా మనకి 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ లో ఇప్పుడు నేను ఆల్రెడీ సాపేక్ష బాష్పపీడన నిమ్నత గురించి చెప్పాను. సాపేక్ష బాష్పపీడన నిమ్నత రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ గురించి. సో మొన్న బాష్పీభవన స్థానము ఉన్నతి, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్, సో బాష్పీభవన స్థానము ఉన్నతి, ఈ బాష్పీభవన స్థానం ఉన్నతి, డెల్టా టీబీ. ఇప్పుడు ఈ డెఫినేషన్ ఒకసారి చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ సొల్యూషన్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్యూర్ సాల్వెంట్ ఆఫ్ టెంపరేచర్ ఇన్ ద సొల్యూషన్ ఈజ్ కాల్డ్ ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ద్రావణము యొక్క ఉష్ణోగ్రతకు, ద్రావణి ఉష్ణోగ్రతకు మధ్య గల తేడాను బాష్పీభవన స్థానము ఉన్నతి అంటారు. సో డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు ఏంటవుతుంది, టీబీ మైనస్ T0B. So TB means solution of boiling point, T0B means solvent boiling point of temperature in the solution. ఒక సొల్యూషన్ తీసుకోండి, ఆ సొల్యూషన్ తాలూకా బాయిలింగ్ పాయింట్ కి సాల్వెంట్ తాలూకా బాయిలింగ్ పాయింట్ కి మధ్య గల డిఫరెన్స్ ఏమంటామంటే ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అంటాం. సో డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు టీబీ మైనస్ టీబీ నాట్ అంటాం. సో ఇప్పుడు ఈ డెల్టా టీబీ అనేది జనరల్ గా బాష్పీభవన స్థానం ద్రవ తాలూకా ఉష్ణోగ్రతలో పెరుగుదల. అక్కడ ద్రావణి ఉష్ణోగ్రత అనేది ద్రావణం యొక్క ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉండడం వల్ల ఉన్నతి అంటారు. సో కాబట్టి డెల్టా టీబీ బాష్పీభవన స్థానం ఉన్నతి ఎప్పుడు కూడా మోలాలిటీకి అనులోమానుపాతంలో ఉంటుంది. ద డైరెక్ట్లీ ప్రపోజల్ టు ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్ అండ్ మోలాలిటీ. The elevation in boiling point is directly proportional to the molality. ద్రావణం యొక్క బాష్పీభవన స్థానము ఉన్నతి మోలాలిటీకి అనులోమానుపాతంలో ఉంటుంది. డెల్టా టీబీ ఇస్ ప్రపోర్షనల్ టు m. సో ఇప్పుడు డెల్టా టీబీ ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే kb ఇంటూ m. kb మీన్స్ ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్. kb మీన్స్ ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్, ఎబిలియోస్కోపిక్ స్థిరాంకము లేదా ఎలివేషన్ ఇన్ మోలాల్ కాన్స్టెంట్, బాష్పీభవన స్థానము మోలాల్ ఉన్నతి స్థిరాంకం అంటాం. సో కాబట్టి ఎబిలియోస్కోపిక్ స్థిరాంకం అంటే ఏంటి, 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు. వాట్ ఈజ్ ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అంటాడు. సో ఈ kb ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే డెల్టా టీబీ బై మోలాలిటీ, అంటే కెల్విన్ ఇంటూ మోల్స్ ఇంటూ కేజీ ఇన్వర్స్. ఇది దీని యొక్క యూనిట్స్. కెల్విన్ ఇంటూ మోల్స్ ఇంటూ కేజీ ఇన్వర్స్ అనేది కేబీ యొక్క కాన్స్టెంట్. సో ఈ విధంగా ఉంటుంది అనమాట
బాయిలింగ్ పాయింట్. ఇది ఎబిలియోస్కోపిక్ స్థిరాంకం, చాలాసార్లు 2 మార్క్స్ అడిగాడు. సో దీని రిలేషన్ మీరు చూసుకుంటే మోలాలిటీ మీన్స్ ఏంటి? The number of moles of solute in 1 kg or 1000 grams of the solvent in the solution is called molality. Is called molality. The number of moles of solute present in 1 kg or 1000 grams of the solvent in the solution is called molality. 1 kg లేదా 1000 గ్రాముల ద్రావణిలో కరిగి ఉండే ద్రావితపు మోల్ల సంఖ్యను మోలాలిటీ అంటాం. ఆ మోలాలిటీని ఇక్కడ మనం మెజర్ చేస్తే డెల్టా టీబీ ఇజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ మోలాలిటీ మీన్స్ సొల్యూట్ తాలూకా వెయిట్ బై దాని యొక్క మోలక్యులర్ వెయిట్ ఆర్ మోలార్ మాస్ ఇంటూ 1000 బై సాల్వెంట్ వెయిట్ ని బీతో చూపించాను. సో ఇక్కడ ఏ అనేది సొల్యూట్ వెయిట్ ద్రావితపు భారం, ఎం అనేది ద్రావితపు అణుభారం లేదా మోలార్ ద్రవ్యరాశి అంటాం. మాలిక్యులర్ వెయిట్ ఆర్ మోలార్ మాస్ ఆఫ్ ద సొల్యూట్. సో బి అనేది ద్రావణి భారం, ద వెయిట్ ఆఫ్ సాల్వెంట్. సో ఇప్పుడు మోలార్ మాస్ గా రిలేషన్ తీస్తే m ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కేబి ఇంటూ ఏ ఇంటూ 1000 బై డెల్టా టీబీ ఇంటూ కేబి. సో ఈ విధంగా మనకు రిలేషన్ అనేది వస్తుంది. కేబి అంటే ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్, ఎబిలియోస్కోపిక్ స్థిరాంకం. ఏ అంటే సొల్యూట్ ఆఫ్ వెయిట్ ద్రావిత భారం. డెల్టా టీబీ అంటే బాష్పీభవన స్థానం ఉన్నతి. సో బాష్పీభవన స్థానం ఉన్నతి. ఇక్కడ ఏంటంటే బి డెల్టా టీబీ ఇంటూ బి. బి అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ సాల్వెంట్ వెయిట్, డెల్టా టీబీ అంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. బాష్పీభవన స్థానం ఉన్నతి, ద్రావణ యొక్క భారం, ఈ విధంగా మనకి ఈ రిలేషన్ వచ్చింది. ఇది డెల్టా టీబీ బాష్పీభవన స్థానం ఉన్నతి నుంచి. సేమ్ మీన్స్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ డెల్టా టిఎఫ్ అంటాం. డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే రెండోది ఘనీభవన స్థానం నిమ్మతి. ఘనీభవన స్థానం నిమ్మతిని ఏమంటామంటే డెల్టా టిఎఫ్ గా చూస్తాం. డెల్టా టిఎఫ్ ఇస్కోల్ దీనికి ఆపోజిట్ అనమాట. టిఎఫ్ నాట్ మైనస్ టిఎఫ్. The difference between a pure solvent weight of temperature and solution of temperature in the solution is called depression in freezing point. ఒక ద్రావణంలో ద్రావణి ఉష్ణోగ్రతకు ద్రావణం యొక్క ఉష్ణోగ్రతలకు మధ్య తేడాను ఏమంటామంటే ఘనీభవన స్థానము నిమ్మతి అంటాం. అంటే ఇక్కడ తగ్గుదల అనేది కనిపిస్తుంది. అక్కడ ఉన్నతి అంటే పెరుగుదల, ఇక్కడ తగ్గుదల ఉంటుంది. సేమ్ ఈ depression in freezing point is directly proportional to molality. ఘనీభవన స్థానము నిమ్మతి దాని యొక్క మోలాలిటీకి అనులోమానుపాతంలో ఉంటుంది. డెల్టా టిఎఫ్ ఇస్ ప్రపోర్షనల్ టు m. సో ఇప్పుడు డెల్టా టిఎఫ్ ఇస్ ఈక్వల్ ఏమొస్తుంది? kf ఇంటూ m. డెల్టా టిఎఫ్ ఇస్ ఈక్వల్ ఏమొచ్చిందమ్మా? kf ఇంటూ m. kf ఏమంటామంటే క్రయోస్కోపిక్ కాన్స్టెంట్. kf ఏమంటాము? క్రయోస్కోపిక్ కాన్స్టెంట్. క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ మీన్స్ క్రయోస్కోపిక్ స్థిరాంకం ఆర్ ఘనీభవన స్థానము నిమ్మతి స్థిరాంకం. డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ మోలార్ కాన్స్టెంట్ అంటాం. డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ కాన్స్టెంట్ అంటాం. అంటే అక్కడ మోలార్ కాన్స్టెంట్ అంటే ఎలివేషన్ ఆర్ డిప్రెషన్. అక్కడ బాష్పీభవన స్థానం ఉన్నత స్థిరాంకం అయితే ఇక్కడ ఘనీభవన స్థానం నిమ్నత స్థిరాంకం. కాబట్టి కేఎఫ్ కేబీ డెఫినిషన్ అంటారు. సేమ్ మీన్స్ ఇక్కడ కేఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఏంటంటే డెల్టా టిఎఫ్ బై ఎం. సో కెల్విన్ ఇంటూ మోల్స్ ఇంటూ కేజీ ఇన్వర్స్ యూనిట్స్ వస్తాయి. ఈ విధంగా మరి దీని రిలేషన్ తీసుకుంటే డెల్టా టిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? కేఎఫ్ ఇంటూ మోలాలిటీ అంటే ఏంటి? ఏ బై ఎం ఇంటూ 1000 బై బి. సో ఇప్పుడు మోలాలిటీ తీసుకుంటే m ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? కేఎఫ్ ఇంటూ ఏ ఇంటూ 1000 బై డెల్టా టిఎఫ్ ఇంటూ బి. ఇది రిలేషన్ అంట. అక్కడ కేబి ప్లేస్ లో కేఎఫ్, డెల్టా టీబీ ప్లేస్ లో డెల్టా టిఎఫ్. ఈ రెండు కూడా ఉంటాయి. ఇక్కడ 2 మార్క్స్ అడిగేటప్పుడు యూనిట్స్ అడగచ్చు, డెఫినేషన్ అడగచ్చు. డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్, ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అని, లేదా ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ ఇంపార్టెంట్, క్రయోస్కోపిక్ కాన్స్టెంట్. ఎబిలియోస్కోపిక్ స్థిరాంకము, క్రయోస్కోపిక్ స్థిరాంకాలు అంటే ఏంటి క్వశ్చన్లను 2 మార్కుల క్వశ్చన్కి అడగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా మనకి ఈ చాప్టర్లో ఉండే 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ అప్ ఫోర్త్ వన్ ఏంటంటే ఆస్మాటిక్ ప్రెజర్, ద్రవాభిసరణ పీడనం.
ద్రవాభిసరణ పీడనం. సో ఈ ద్రవాభిసరణ పీడనం ఆస్మాటిక్ ప్రెజర్, ఆస్మాటిక్ ప్రెజర్, దీన్ని డిరెంట్ లెవెల్ పై అంటాం. జనరల్ గా ఆస్మాటిక్ ప్రెజర్ ఏంటంటే ద స్టాప్ ఆఫ్ జస్ట్ నౌ ఇన్ ద solute of solvent in cell membrane layer is known as osmotic pressure. ఒక ద్రవము ద్రావణ ఉపరితలంపై కలుగు చేసే ఒత్తిడి ఆపు చేసే ప్రక్రియను ద్రవాభిసరణ పీడనం అంటాం. వాట్ ఈస్ డిఫైన్ ఆఫ్ ఆస్మాసిస్? ఆస్మాసిస్ మీన్ ద flow of high concentration to low concentration of the solution is called osmosis. జనరల్ గా ద్రవాభిసరణం ఏంటంటే అధిక గాఢత నుండి అల్ప గాఢతలో కనుక ప్రవేశిస్తే దాన్ని ఏమంటామంటే ఆస్మోసిస్ అంటాం. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ అంటే ద డెఫినిషన్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెజర్. ద్రవాభిసరణ పీడనం అంటే ఏంటనేది ఖచ్చితంగా 2 మార్కుల క్వశ్చన్ కావడానికి అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఐసోటోనిక్ సొల్యూషన్స్. ఐసోటోనిక్ సొల్యూషన్స్. ఈ ఐసోటోనిక్ సొల్యూషన్స్, ఐసోటోనిక్ ద్రావణాలు అనగానే ఏమంటాడు? The same osmotic pressure in the two solutions at a given temperature is known as isotonic solution. ఇచ్చిన ఉష్ణోగ్రత వద్ద ఒక ద్రావణములోని రెండు ద్రవాల యొక్క ద్రవాభిసరణ పీడనాలు సమానమైతే అలాంటి ద్రావణాన్ని ఐసోటోనిక్ ద్రావణం అంటాం. The same ఏంటి osmotic pressure in the two solutions of in given temperature is called isotonic solution. ఇచ్చిన ఉష్ణోగ్రత వద్ద రెండు ద్రవాలు లేదా రెండు ద్రావణాల యొక్క ద్రవాభిసరణ పీడనాలు సమానమైతే the same osmotic pressure in the given temperature of the given temperature is called isotonic solution. ఇచ్చిన ఉష్ణోగ్రత వద్ద రెండు ద్రావణాల యొక్క ద్రవాభిసరణ పీడనాలు సమానమైతే అలాంటి ద్రావణాన్ని ఏమంటామంటే ఐసోటోనిక్ ద్రావణం. దీనికి ఎగ్జాంపుల్ సెలైన్. సెలైన్ అలాగే రక్తం, మానవుని యొక్క రక్తం, బ్లడ్ సెలైన్ అనేవి ఐసోటోనిక్ సొల్యూషన్స్ కి ఎగ్జాంపుల్. సెలైన్ లో 0.9% NaCl అలాగే వాటర్ ఉంటుంది. బ్లడ్ తాలూకా ఆస్మాటిక్ ప్రెజర్, సెలైన్ తాలూకా ఆస్మాటిక్ ప్రెజర్ ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి ఈ రెండు సొల్యూషన్స్ ఏమంటామంటే ఐసోటోనిక్ సొల్యూషన్ అంటాం. అందుకే మనం ఎక్కడ యాక్సిడెంట్ లో కానీ ఇదైనప్పుడు బ్లడ్ కోల్పోతే ఇమీడియట్ గా మీకు సెలైన్ ఎక్కించడానికి కారణం. సో కాబట్టి ఐసోటోనిక్ సొల్యూషన్ ఇచ్చిన ఉష్ణోగ్రత వద్ద రెండు ద్రావణాల యొక్క ద్రవాభిసరణ పీడనాలు సమానమైతే అలాంటి ద్రావణాన్ని ఐసోటోనిక్ ద్రావణం అంటాం. The same osmotic pressure in the two solutions in the given temperature. The having of two solutions in the same osmotic pressure in given temperature is called isotonic solution. So isotonic solution means ఇచ్చిన ఉష్ణోగ్రత వద్ద రెండు ద్రావణాల యొక్క ద్రవాభిసరణ పీడనాలు సమానమైతే దాన్ని ఐసోటోనిక్ సొల్యూషన్ అంటాం. సో ఈ ఆస్మాటిక్ ప్రెజర్ ఫార్ములా పై ఈజ్ ఈక్వల్ టు సిఆర్టీ వస్తుంది. పై అంటే ఆస్మాటిక్ ప్రెజర్, సి అంటే ఏంటి కాన్సంట్రేషన్, ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచర్. ఇది బాయిల్స్ లా పైన వాట్ టాప్ లో అలాగే చార్లెస్ లా పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది ప్రెజర్ అనుకుంటే ప్రెజర్ కి వాల్యూమ్ కి ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంటుంది అకార్డింగ్ టు బాయిల్స్ లా. అలాగే ప్రెజర్ కి టెంపరేచర్ కి డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఉంటుంది చార్లెస్ లా. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఏంటంటే పై ఈక్వల్ సిఆర్టీ కి తీసుకుంటాం. ఇక్కడ సి మీన్స్ మోలార్ టు నార్మల్ కి, పై ఈక్వల్ ఏంటంటే N/V/RT అంటాం. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే ఇటు పక్క వస్తే పై బై వి ఇజ్ ఈక్వల్ టు NRT వస్తుంది. పై బై వి ఇజ్ ఈక్వల్ టు N అంటే ఏంటి? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ M RT. సో ఈ మోలార్ మాస్ కావాలనుకోండి ఏమొస్తుంది? ఈ మోలార్ మాస్ ఈక్వల్ టు పై ఇంటూ A ఇంటూ R ఇంటూ T బై ఏంటి వస్తుంది? V వాల్యూమ్. M is equal to పై ఇంటూ A ఇంటూ R T బై ఏంటి వస్తుంది అంటే ఇక్కడ మోలార్ మాస్. ఇది దీన్ని మనం ఏమంటామంటే C కాన్సంట్రేషన్ అంటాం. లేదా పై ఇక్కడ R అనేది 8.314 జౌల్స్ ఇంటూ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. T అంటే అబ్సల్యూట్ టెంపరేచర్. The two solutions having a same osmotic pressure in given temperature is called isotonic solution. ఇది ఒక డెఫినేషన్ గుర్తుంచుకోండి. అలాగే ఇందులో మనకి ఇంకో డెఫినేషన్ ఏంటంటే హెన్రీ లా.
చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. హెన్రీ లా అంటే హెన్రీ నియమం ఒక ద్రవము తాలూకా ద్రావణీయత అనేది దాని యొక్క పాక్షిక మోల్ భాగానికి పాక్షిక పీడనానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దీన్ని హెన్రీ నియమం అంటాం. The solvent of the solution in a liquid is directly proportional to the partial pressure is called Henry law. Henry law means ఏంటంటే ఇక్కడ H is equal to ఏంటంటే KF into P అంటాం అన్నమాట. అంటే ప్రెజర్ KF మీద KH ని హెన్రీ కాన్స్టెంట్ అంటాం, హెన్రీ స్థిరాంకం. సో కాబట్టి KH into P అనేది హెన్రీ లా తాలూకా ఈక్వేషన్ కింద వస్తుంది. సో కాబట్టి హెన్రీ లా అనే డెఫినేషన్ గుర్తుంచుకోవాలి. ఇవి అలాగే మనకి ఈ ఐడియల్ సొల్యూషన్ అంటే ద ఉబియో ప్రౌడ్స్ లా ఇన్ ద నాన్ వాలటైల్ సొల్యూట్ ఈజ్ కాల్డ్ ఐడియల్ సొల్యూషన్. అబాష్పశీల ద్రావితాలు ప్రౌల్ట్ నియమాన్ని పాటిస్తే అలాంటి ద్రావణాన్ని ఏమంటామంటే ఆదర్శ ద్రావణం అంటాం. ఐడియల్ సొల్యూషన్ మీన్స్ ద ఉబియో ప్రౌడ్స్ లా ఈజ్ కాల్డ్ ఐడియల్ సొల్యూషన్ ఆర్ డైల్యూట్ సొల్యూషన్స్. ఈ విధంగా మనకి ఈ చాప్టర్లో కాల్గేటివ్ ప్రాపర్టీ డెఫినిషన్ ఒకటి, ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ ఎబిలియోస్కోపిక్ స్థిరాంకం, క్రయోస్కోపిక్ కాన్స్టెంట్ క్రయోస్కోపిక్ స్థిరాంకం, ద్రవాభిసరణ పీడనం ఆస్మాటిక్ ప్రెషర్, హెన్రీ లా ఇవి 2 మార్క్స్ తరచుగా అడుగుతాయి. దీంతో పాటు మోలారిటీ, నార్మాలిటీ, మోలాలిటీ, మోల్ ఫ్రాక్షన్, అలాగే పీపీఎం అని చెప్తాను పార్ట్స్ పర్ మిలియన్, ఇది కూడా ఆడడానికి అవకాశంగా ఉంటుంది. ఈ విధంగా ఈ చాప్టర్లో 2 మార్క్స్ చూసుకోండి. సమ్స్ మోల్ ఫ్రాక్షన్ మీద కానీ మోలాలిటీ మీద కానీ అలాగే రౌట్ లా మీద కానీ అడుగుతాడు. నేను ఈచ్ వన్ సంబంధం ఆల్రెడీ మీకు చెప్తాను. ఈ విధంగా మన సొల్యూషన్ లెసన్ అనేది కంప్లీట్ అయింది. రేపు నేను నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే 4th లెసన్ సర్ఫేస్ కెమిస్ట్రీ చెప్తాను. సో ఇందులో డౌట్స్ అంటే నేను నోట్స్ పీడిఎఫ్ చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.